అందరికీ క్రీస్తునామపేట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి జీవన్ టీవీ బాబు మాగాపు ఈ ఛానల్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, ఈ మెసేజెస్ని అనేక మందికి షేర్ చేయండి. మరి ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మరి బైబిల్ పరలోకం, వేదం లేక స్వర్గం, మరి బైబిల్ జీవజలం, వేదముల సోమరసం లేక సోమపానం అనేటువంటి విషయాన్ని మనం ముందు ఎపిసోడ్స్లో చూసాం. ఈ పార్ట్ 3లో వేదములు మరియు బైబిల్, వేదము బైబిల్, వేదాస్ అండ్ ద బైబిల్, ఈ రెండింటి మీద కూడా మనం కంపారిటివ్ స్టడీ చేసుకు వెళ్తున్నాం. ఈ కంపారిటివ్ స్టడీలో మూడో పార్ట్ 3 ఏంటంటే పాపం ఎలా పోతుంది, పాపం గురించి చెప్పేటువంటి గ్రంథం ఏంటి, ఎలా పాపం పోతుందని వేదం చెప్తుంది, ఎలా పాపం పోతుందని బైబిల్ చెప్తుంది. నేను ఫేస్బుక్లో, వాట్సాప్లో, లేకపోతే యూట్యూబ్లో చాలామంది కొంతమంది ఏమంటారంటే వాళ్ళ గ్రంథాలు పాపం గురించి చెప్పవు అని ఒక విషయాన్ని చెప్తారు. అవునండి, మీ గ్రంథాలు పాపం గురించి చెప్పకపోవచ్చు. ఒకటి, కొన్ని గ్రంథాలు పాపం గురించి చెప్పినా మీరు పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే మీరు ఒక మాట అంటారు, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు, ఈ మతం మానులందరూ ఎప్పుడు పాపులు అంటారు. నిత్యము పాపులుగా ఉంటారని కొంతమంది వ్యంగ్యంగా కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు పాపం అనే కాన్సెప్ట్ మీ గ్రంథాల్లో ఉందా లేదా, అదొకసారి మనం ఆలోచించేద్దాం. మీరు పాపం అని చెప్పేసి క్రైస్తవులు అంటారు అని అంటే మీ గ్రంథాల్లో పాపం గురించి లేదా, ఉందా? మీ గ్రంథాల్లో పాపం గురించి ఉందా లేదా ఎప్పుడైనా మీరు చదివారా? చదివితే ఎందుకు పాపం గురించి ఉంది అని మనం ఆలోచన చేస్తే, మరి భగవద్గీత మీరు చదివితే 4:29-30 ఏమంటుందంటే, భగవద్గీత మనందరికీ ఫేమసే కదండి. భగవద్గీత 29:30 ఏమంటుందంటే, యజ్ఞం ద్వారా పాపములను రూపుమాపుదులని ఉంది. దేని ద్వారా? యజ్ఞము ద్వారా పాపములను రూపుమాపుతారని భగవద్గీత చెప్తుంది. ఎవరు పాపం పోవాలంటే యజ్ఞం చేయాలా? అంటే ఇప్పుడు హోమగుండాలు యజ్ఞం చేస్తుంటారు చాలామంది, వాళ్ళు దానికైనా వాళ్ళు చేస్తున్నారు. అంటే యజ్ఞము ద్వారా పాపములను రూపుమాపకుంటే భగవద్గీత ప్రకారంగా ఒకడు తప్పు చేస్తే ఎన్ని యజ్ఞాలు చేయాలి, ఎన్ని యాగాలు చేయాలి మీరు చెప్పండి. మరి పాపం అనే కాన్సెప్టే లేకపోతే భగవద్గీతలో యజ్ఞము ద్వారా పాపములను రూపుమాపే కాన్సెప్ట్ ఎందుకు పెట్టాడు అక్కడ? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే మీ పాపాలు పోవాలంటే మీరు యజ్ఞాలు చేయాలి, అంతే కదా? ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా మరి వేదాలకు వచ్చేస్తే, వేదంలో పాపం గురించి ఉందా? ఆత్మాలు పాపం అంటారు మీరు అన్నారు. వేదాలు ఏం చెప్తున్నా చూద్దాం. ఋగ్వేదం 1:162-22 ఏముందంటే, ఋగ్వేదం 1:162-22 ఏముందంటే, అక్కడ దీర్ఘతముడు అనేటువంటి ఒక ఋషి ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి ప్రార్థన చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. ఋషి ఆవులను, గుర్రములను, లోక రక్షకముకు సంపదలను, పుత్రులను, దేహబలమని గుర్రమునకు ప్రార్థన చేస్తున్నాడు. గుర్రమా అని అంటూ, గోవులను, గుర్రములను, లోకరక్షకముకు సంపదలను ప్రసాదించుము, మాకు పుత్రులను అనుగ్రహించుము, తేజస్సు నీకు గుర్రమా, మమ్మ పాపములను కాపాడుము అంటున్నాడు. ఇప్పుడు ఈ ఋషి ప్రార్థన దేనికి చేస్తున్నాడు? గుర్రానికి చేస్తున్నాడు. మరి గుర్రం దేవుడు అవుతుందా? గుర్రం పాపాలను పోగొడుతుందా? ఏ గుర్రం? కీలు గుర్రం, ఇలా చాలా గుర్రాలు ఉంటాయి. ఇందులో ఏ గుర్రం? అసలు గుర్రం అని దేవునికి ఎందుకు చెప్పాడు? ఎందుకు కాన్సెప్ట్ పెట్టాడు? అడుగుతూ, గుర్రమా, గోవులను, గుర్రములను, లోకరక్షకముకు సంపదలను ప్రసాదించు. మళ్ళీ గుర్రానికి ఈ గుర్రంతో ఏమంటున్నారు? గోవులను, గుర్రాలని, లోకాన్ని సంపాదించుకున్న సంపదలు మాకు ఇవ్వు, మాకు పుత్రులను అనుగ్రహించుము. గుర్రం ద్వారా పుత్రులు వస్తారా? గుర్రం పుత్రులను అనుగ్రహిస్తారా? ఇదేమైనా అశ్వమేధ యాగమా? ఒకసారి చెప్పండి. తర్వాత, మమ్మును పాపముల నుండి కాపాడుము అంటున్నారు. మరి పాపం అనే కాన్సెప్ట్ లేదంటున్నారు మీరు. ఇక్కడ పాపముల నుండి కాపాడుము అని క్లియర్గా ఉంది. అంటే ఈ దీర్ఘతముడైన ఋషి చేసిన ప్రార్థన పాపాలు పోగొట్టమంటున్నాడు. అంటే పాపాలు ఉన్నాయి కదా, పాపం ఉంది, మరి పాపం లేదంటే ఎందుకు? ఏమండి? ఇంకా మనం చూస్తే ఋగ్వేదం 1:36-14, ఋగ్వేదం 1:36-14, యోపస్తంభమా, ఉన్నత దానవము, మాకు జ్ఞానము ప్రసాదించు అంటాడు. బాగుంది.
పాపముల నుండి రక్షించుము, రాక్షసులను దహించుము అంటున్నాడు. ఈ 6 దేవతలకు బలి అర్పించేవారు ఒక బలి పశువుని యూపస్తంభానికి కట్టేవారు. ఈ స్తంభాన్ని యూపస్తంభం అంటారు. ఇక్కడ ఘోరపుత్రుడైన ఋషి యూపస్తంభానికి ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? జ్ఞానం ఇమ్మని, పాపాలు క్షమించమని, శత్రువులను కాపాడమని ఈ ఋషి యూపస్తంభానికి ప్రార్థన చేస్తున్నాడు. అసలు బలర్పించడానికి వచ్చేటువంటి యూపస్తంభాన్ని కట్టేటువంటి ఈ యూపస్తంభం పాపాలు పోగొడుతుందా? ఇక్కడ పాపముల నుండి రక్షించుము అంటున్నాడు. అంటే వేదములలో కూడా యూపస్తంభం ద్వారా పాపాలు పోగొట్టుకునే కాన్సెప్ట్ రాశారు. గుర్రానికి ఒక కాన్సెప్ట్ రాశారు. ఇక్కడ కూడా ఇంకోటి ఏమంటాడు? హవిరూప ధనమును దేవతలకు అందించుము. అంటే యూపస్తంభం ద్వారా వీళ్ళు చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపన ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వీళ్ళు పాపాలు పోగొట్టుకోవడానికి యూపస్తంభానికి ప్రార్థన చేస్తారు. ఈరోజు యూపస్తంభం ఉంది అంటే యూపస్తంభానికి ప్రార్థన చేస్తున్నారంటే అర్థం ఏంటి? పాపాలు పోతాయి అని. అంటే పాపాలు పోయే కాన్సెప్ట్ కూడా మీ గ్రంథాల్లో ఉంది. మరి లేదంటారు ఎందుకు? మూడోదిగా మనం ఆలోచిస్తే వేదాల్లోంచి ఋగ్వేదం 7:103-10 అక్కడ వశిష్ఠుడు కప్పలకు ప్రార్థన చేస్తున్నాడు. ఆవు వలె అరుచు మండూకము మాకు ధనం ఇవ్వలను, మేకల వలె అరుచు మండూకములు మాకు ధనం ఇవ్వలను, బూడిద రంగు మాకు ధనం ఇవ్వలను, పసుపు రంగు మాకు ధనం ఇవ్వను, వేల పంటలు పండించి వర్షాకాలం మండూకములు మాకు అసంఖ్యాకులు గోరునిచ్చి మా ఆయువును పెంచవలను. ఇక్కడ వశిష్ఠుడు చేసే ప్రార్థన ఏంటి? ధనము, గోవులు, ఆయుష్ అంటున్నాడు. మరి మండూకం అంటే కప్ప. కప్పలు ఆయుష్ ఇస్తాయా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. గుర్రాన్ని ఏమో పాపాలు పోగొట్టమంటున్నాడు, చూపిస్తాం మన పాపాలు పోగొట్టమంటున్నాడు. ఇక్కడ ఈ మండూకము, ఈ కప్పని ఏమని కోరుతున్నారు? కప్ప మా యొక్క ఆయుష్ని పెంచు, గోవుల్ని ఇవ్వు. కప్పలు గోవుల్ని ఇస్తాయండి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. కప్పలు గోవుల్ని ఇస్తాయా? ఇది వేదములో పాపము పోగొట్టుకునే కాన్సెప్ట్. ఇంకా ఉన్నాయి కానీ తర్వాత ఎపిసోడ్లో నేను చెప్తాను. ఈరోజు మరి బైబిల్ నుంచి కూడా మనం చూద్దాం. బైబిల్లో పాపము గురించి ఆలోచన చేస్తే రోమిల రాసిన 3:25 పూర్వం చేయబడిన పాపములు ఊరిమి వలన అంటాడు. అంటే పూర్వం చేసిన పాపాలు దేవుడు ఊరిమి వలన భరించి ఆ పాపాలు ఎలా పోగొట్టాలనుకున్నాడు తెలుసా? మత్తయి సువార్త 9:6 మనం చదివితే యేసుక్రీస్తు పాపములను క్షమించుటకు అధికారం ఉంది ఆయనకి. ఒక వ్యక్తి పాపం చేస్తే పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉంది. యేసు ప్రభు వారికి అధికారం ఏంటి? చనిపోయిన వాడు లేపే అధికారం ఉంది. ఎవరైనా అనారోగ్యంతో వాళ్ళని స్వస్థపరిచే విధానం ఉంది. ఇవన్నీ అధికారాలు ఆయనకున్నాయి. ఆ అధికారముతో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. పూర్వం చేయబడిన పాపాలన్నీ ఓర్ముతో ఓర్చుకున్నాడు. ఓర్చుకుని ఏం చేశాడంటే, వీళ్ళు చేసేటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి యేసు ప్రభువునే భూమి మీదకి పంపించాడు యెహోవా దేవుడు. అందుకే పాపమును క్షమించుటకు అధికారం ఉంది అని చెప్తున్నాను. మత్తయి సువార్త 1:22 చదివితే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. అంటే యేసు ప్రభు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి? పాపముల నుండి విడిపించాలి. అది కాన్సెప్ట్. యేసు ప్రభు రాజ్యాన్ని చేయడానికి కానీ ఆశ సంపాదించుకోవడానికి కానీ రాలేదు. ఆయన రిక్తుడిగానే వచ్చాడు. ఆ రిక్తుడిగానే వెళ్ళిపోయాడు. తన ప్రజల పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చెందించడానికి వచ్చాడు. ఈ మధ్యకాలం చాలామంది ఒకటి అంటాడు, 2000 సంవత్సరాల క్రితం మీ కొరకు మరణించేసి మీ కొరకు రక్తం కార్చితే ఆ రక్తం ఇప్పుడు వచ్చేస్తుందా అని అడుగుతున్నారు. ఊరే పప్ప, ఎక్కడో వుహాన్లో పుట్టినటువంటి కరోనా వైరస్ భారతదేశం రాలేదా? ఎక్కడో చైనాలో పుట్టినటువంటి ఈ యొక్క కరోనా వైరస్ ప్రపంచం అంతా వ్యాపించలేదా? ఎందుకు వ్యాపించేసి? ఒక చిన్న వైరస్, నువ్వు ఆలోచించు. ఒక చిన్న వైరస్ ప్రపంచమంతా వ్యాపించేసింది. ఏసి రక్తం వ్యాపించదా? అంటే కనీసం నీ బుర్రలో ఉన్నటువంటి జ్ఞానంకి, చిన్నపిల్లడికి ఎల్కేజీ జ్ఞానం కూడా లేదు, ఎల్కేజీ కూడా చదవలేదు నువ్వు. ఇంకొక విషయం, ఎప్పుడో పూర్వకాలంలో టైఫాయిడ్ ఫీవర్ వచ్చేది. ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ రావట్లేదా? వస్తుంది. ప్రతిదీ కంటిన్యూషన్ ఉంటుంది. రేషన్ రక్తం కంటిన్యూషన్ ఉంటుందా? ఉంటుంది.
యేసుప్రభు ఒక మాట అన్నాడు మత్తయి సువార్త 9:13, నేను పాపులను పిలవచ్చుతిని కానీ నీతిమంతుల గురించి రాలేదంటాడు. పాపులను పిలవచ్చుతిని, ఎవరైతే పాపం చేశారో అలాంటి పాపం చేసిన వాళ్ళని పిలిచి వాళ్ళని రక్షించి బాగు చేయడానికి వచ్చాడు యేసుప్రభు. అది కాన్సెప్ట్. బైబిల్లో యేసుప్రభుకి ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటి? పాపములను పోగొట్టేటువంటి ఒక వ్యక్తి ఆయన. అందుకే మత్తయి సువార్త 26:8 అంటాడంటే, ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తం. ఇప్పుడు యేసుప్రభు శిలువ మరణం ఎందుకు? పాప క్షమాపణ, అంటే పాపాలు క్షమించబడాలి. ఒకటి, అనేకుల కొరకు, ఒకటి గురించి, ఒక ఇశ్రాయేలు జనం గురించి కాదు, అనేకుల కొరకు చిందింపబడుతున్న రక్తం అన్నాడు. మార్క్స్ 22:5 మీరు చదివితే, నీ పాపములు క్షమించబడి ఉన్నవంటాడు యేసుప్రభు. ఒక వ్యక్తి పాపాలు క్షమించడానికి ఈయనకి అధికారం కలుగుందంటే తండ్రి అయిన దేవుని ఇచ్చిన ఈ అధికారం పొందాడు కాబట్టి, ఈయన పాపాలను క్షమించడానికి అధికారం ఉంది కాబట్టి ఆ సంగతిని తెలిసి చెప్పడానికి ఇక్కడ బైబిల్లో ఈ మాట రాయించాడు. నీ పాపములు క్షమించబడింది యేసుప్రభు చెప్పాడు. క్షమించే అధికారం లేకపోతే చెప్పాడు కదా, ఆయన పాపాలను క్షమించే అధికారం ఉంది కూడా చెప్పాడు. అందుకే అక్కడ మా లూకా సువార్త 5:24 కూడా చదివితే, ఆయన పాపాలను క్షమించి వాళ్ళని స్వస్థపరిచాడు. పాప క్షమాపణ ఉంది, స్వస్థత కూడా ఆయనలోనే ఉంది. ఒక వ్యక్తిని బాగు చేయాలి. 33 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి అక్కడ కోనేరు దగ్గర ఉండేవాడిని బాగు చేసాడు నేను. అంటే ఆయన ఎప్పుడు, యేసుప్రభుని ఎప్పుడు ఒక మానవుడిగా చూడకూడదు. ఆయన పరలోకం నుంచి వచ్చాడు, అద్భుత కార్యాలు చేశాడు, చనిపోయిన వాడిని బ్రతికించాడు, పాపాలు క్షమించాడు. యోహాను సువార్త 1:29 చెప్తే, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అండి ఆయన. అందుకే అక్కడ చెప్తున్నాడు. కాబట్టి యోహాను సువార్త 8:46 అంటాడు యేసుప్రభు ఒక మాట, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అంటాడు. ఆయనలో పాపం లేదు. ఎందుకు లేదు? ఆయన భూమి మీద పుట్టాడు కానీ పాపం చేయలే. పాపం మనదానికి అంటుకోలేదు. ఏ పాపము కూడా చేయనటువంటి వాడిగా భూమి మీద బ్రతికిన వాడు యేసుప్రభు. వేసంలో పాపం చేయకుండా బ్రతికిన ఒకడు చూపించండి. యేసుప్రభు వారిలో పాపం లేదు, పాపం లేకుండా బ్రతికాడు, చనిపోయాడు, మరలా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రోజున పాపం పోవాలి. చాలామంది స్వార్థకి వెళ్ళినప్పుడు నీ పాపం పోవాలని యేసుని నమ్మాలంటారు. ఆ మాట పట్టుకుని వీళ్ళు ఏమంటారు, ఓ బాబు నీ పాపం పోవాలని యేసు రక్తం కావాలా? మా దేవుడు లేరా? మా గ్రంథాలు లేవా? మీ గ్రంథాలు కూడా ఏం చెప్తున్నాయి? యూపస్తంభం దగ్గరికి వెళ్ళి, యూపస్తంభం మా పాపాలు పోగొట్టుకుంటున్నారు. యూపస్తంభం దగ్గరికి వెళ్ళి మా పాపాలు పోగొట్టుకుంటారు. మరి పాపం అనే కాన్సెప్ట్ లేకపోతే, పాపం గురించి ఏ విధానం లేకపోతే మరి ఎందుకు అక్కడ పాపం గురించి చెప్పాడు? పాపం గురించి ఉండకూడదు. పాపం అనేది లేదనుకోండి, కాన్సెప్ట్ లేవు. కాబట్టి ప్రభుత్వ పిల్లారా, వేదముల పాప కాన్సెప్ట్, బైబిల్ పాప కాన్సెప్ట్ మీకు చెప్పాను. ఏది మీకు ఉత్తమో మీరు తీసుకోండి. యేసుప్రభు పాపాలు క్షమించేవాడు నీ కొరకు ప్రాణం పెట్టి శిలువ మీద యాగమై చనిపోయాడు. అందుకొరకు ఆయనను మనం విశ్వసించాలి మన పాపాలు పోగొట్టుకోవడానికి. వేదంలో యూపస్తంభం గుర్రానికి పాపాలు పోమని అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, ఏది మీకు కావాలి, ఏది మీ ఇష్టం. రెండు మీకు పెట్టాను, వేదము పెట్టాను, బైబిల్ పెట్టాను. ఏది కావాలో మీరు తీసుకోండి. దేవుడు దీవించును గాక. ఆమె. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ వాక్యపు వెలుగులో బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి కృప చేసి కాపాడు, సహాయం చేయమని దీవించు. యేసు నామమున తండ్రి. ఆమె. అందరికీ వందనాలు. స్తోత్రం.